మీరీ ఆవేశంతో అడ్డుపడతారని తెలిసే వచ్చాను. ఎందుకంటే ఈ చెరువు మీది. కానీ ఇంకా ఈ చెరువు మీదేనా? 40 ఏళ్ల కింద సహజంగా చేపలు పడుతున్నంత వరకు ఈ చెరువు మీది. కానీ ఎప్పుడైతే ప్రాణం పోసే చెరువుని లీజుకు వదిలేశారో ఆ రోజే అది మీ చేయి జారిపోయింది. పోనీ దీనివల్ల మీరు సాధించింది ఏంటి? ఒక్కడి పని మీద నలుగురు తింటూ మీ ఎదుగుదలకి మీరే అడ్డుపడుతున్నారు. మీ సోమరితనాన్ని ఇక్కడ పడుకోబెట్టిన మీ పిల్లలకి కూడా వారసత్వంగా పంచుతున్నారు. ఈ కట్ట తెగితే నష్టపోయేది మీరు కాదు. మిమ్మల్ని ఈ చక్రంలో బంధించి మీకన్నా 10 రెట్లు సంపాదిస్తున్న ఈ సొసైటీ ప్రెసిడెంట్లు మీకన్నా 1000 రెట్లు సంపాదిస్తూ మీ భవిష్యత్తు మీద సింహాసనం వేసి కూర్చున్న ఆ నియంత. మీ భయం, అజ్ఞానం, అమాయకత్వం, విశ్వాసమే ఆ సింహాసనానికి 4 కాళ్ళు. ఆ సింహాసనాన్ని కాపాడుకోవడానికి, తన నేరాన్ని కప్పిపుచ్చుకోవడానికి మిమ్మల్ని కూడా ఈరోజు ఆ కంపెనీలో భాగస్తులను చేసింది. కానీ ఆ లాభాలు ఎప్పటికీ మీ చేతికి రావు. ఇది నిజం. ఈ చెరువులో ఏం జరుగుతుందో మీకు తెలుసు. అది తప్పని తెలుసు. కానీ ఆ ఉచ్చులో నుంచి బయటికి తొంగి చూడాలంటే భయం. దేనికి భయం? దేనికి భయం? వలసక, ప్రత్యామ్నాయానిక? 100 ఏళ్ల కింద వేంగిరాజుల సామ్రాజ్యాన్ని కాపాడడానికి ఒరిస్సా నుంచి వలసొచ్చిన వీరులు మీ తాతలు ముత్తాతలు. నీలా వలసకి, మార్పుకి వాళ్ళు భయపడలేదే. ఒక్కసారి భయం అనే ఆ కట్టని తెంచి చూడండి. ఆ సింహాసనం కాళ్ళు విరుగుతాయి. ఈ తల్లి సంకెళ్ళు తెగుతాయి. తెల్లేరు మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది. మీతో పాటు ఆ రైతులకి జీవితాన్నిస్తుంది. సహజంగా చేపలు పట్టే శక్తి మీలో ఉంది. కులవృత్తిని దాటి మీ పిల్లలు కూడా వాళ్ళ శక్తి కొద్దీ ఎదుగుతారు. నేనొచ్చింది ఈ చెరువునే కాదు, మీ భవిష్యత్తుని, మీ పిల్లల భవిష్యత్తుని కూడా విడుదల చేయడానికి. అడ్డుపడతారో దారిస్తారో మీ ఇష్టం. కానీ మీ అనుమతి లేకుండా మాత్రం ఇక్కడి నుంచి ఒక్క అడుగు కదలను, ఒక్క కట్ట కొట్టను. దగ్గర నుంచి చెరువు లాక్కుని ఆ నా కొడుకులకి ఇచ్చేద్దామని చూస్తున్నాడు రా. రాయ్ నా కొడుకులారా, ఇంకెన్నాళ్ళ మీ దౌర్జన్యం? రండి చూసుకుందాం. రాయ్ నా కొడుకులే.
Ignition fire! Seize the fire, John! Hold it! Hold it! ఈ దుర్ఘటనలో మొత్తం 15 మంది మరణించారు, 22 మంది గాయపడ్డారు. శాంతి భద్రతల పరిరక్షణకై తెల్లేరు లంక గ్రామాల్లోనూ పరిసర ప్రాంతాల్లోనూ 144 సెక్షన్ విధించారు. కలెక్టర్ అభిరామ్ ను యూపీఎస్సీ బోర్డు సస్పెండ్ చేసింది. ఈ సంఘటనతో లెజిస్లేటివ్ కంట్రోల్ నుంచి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ను వేరు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదన ప్రశ్నార్థకంగా మారింది. ప్రజా సమస్యల పట్ల ఏమాత్రం అవగాహన లేకుండా బాధ్యతారహిత్యంగా ప్రవర్తించి మారణహోమానికి కారకుడయ్యాడని కలెక్టర్ అభిరామ్ ను పలువురు రాజకీయ పార్టీల నేతలు విమర్శించారు. నేను ముందే చెప్పాను, కలెక్టర్ అభిరామ్ ఫెయిల్ అవుతాడని. హీ ఈస్ అ ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్. కేంద్ర ప్రభుత్వం ఈ సంఘటన మీద తక్షణ విచారణకై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసింది. తెల్లేరు స్కామ్ కవరప్ చేసిన వాళ్లలో కలెక్టర్ అభిరామ్ తండ్రి కూడా ఉండడం విశేషం. ఈ చిక్కుముడిపై ట్రిబ్యునల్ కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందో వేచి చూడాలి. హలో, కోపంగా ఉందా బాబు? నాకు మాత్రం నీ మీద జాలేస్తుంది. నిన్ను చూస్తుంటే చనిపోయిన మా నాన్న తిరిగి వచ్చినట్టే ఉంది. మీరు వెతుకుతున్న పరిణామం ఈ జనంలో ఎక్కడుందో చెప్పు. దేశంలో ఎవరో ఆరోగ్యం, చదువు, వ్యవసాయం, ఎన్వైర్న్మెంట్, ఎకానమీ గురించి ఆలోచించట్లేదు బాబు. వాళ్ళ ఆలోచన అంతా కేవలం కులం, మతం, ఆ పూట అవసరాలకే పరిమితం. మారే ఉద్దేశం వాళ్లకు లేదు, మార్చే ఉద్దేశం మాకు లేదు. నువ్వు గుణాన్ని చంపినప్పుడు నేను ఎందుకు రియాక్ట్ అవ్వలేదో తెలుసా? ఆ కట్ట మీద వేల మంది గుణాలు ఉన్నారు కాబట్టి. ఫస్ట్ ఫెయిలియర్ కదా, చాలా నొప్పిగా ఉంటుంది. పోను పోను అలవాటు అవుతుంది. ప్రతి ఫెయిలియర్ మనల్ని రియాలిటీకి దగ్గర చేస్తుంది, వ్యవస్థలో కలిపేస్తుంది. హలో అక్క. అభి, నాన్న ఇంకా ఇంటికి రాలేదు, భయం వేస్తోంది. ఎవరో కైకలూరు నుంచి రైతులు వచ్చారు, వాళ్ళతో వెళ్ళారు. నువ్వేం కంగారు పడకు, నేను వెళ్తున్నాను. అభి, వాట్స్ హ్యాపెనింగ్? మైరా, డోర్ లాక్ వేసుకో, ఎవరిని రానివ్వకు. అభి, Block the tractor.
లంచం తీసుకుని తప్పు చేయను, ఒప్పు చేయడానికి లంచం అడగను.